ఈ సాయంకాలం నించుని చక్క తల నిండా పూలెట్టుకుని పక్కకి ఇలా భుజం వాల్చి ఆ జడ ఇలా తిప్పుకుంటూ నిలబడి అలా వెళ్ళిపోతుంటే కృష్ణుని అబ్బాయి ఇలా రా" అంటే ఆయన చాలా యువర్స్ మోస్ట్ ఒబిడియంట్లీ కింద ఉంటాడు. గబగబా ఇలా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు. "నీ పేరేమిటో?" అంది ఇలా నిలబడి. ఆయన చూశాడు. "ఈ, ఇలా రా చెప్తాను." ఆ ఇలా నించున్నావిడ వంగింది. "ఏమిటి?" అని ఇలా టక్కన కింద పెదవి కొరికేసి వెళ్ళిపోయాడు పని. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత చిత్రంగా చెప్పాడంటే, "ఏమండి ఏమండి ఆడుకుంటుంటే మా బంతి మీ గోడ దాటి లోపలికి వచ్చింది, తీసుకోవద్దా అండి" అన్నాడు. అంటే, "అయ్యో అదేంటి అబ్బాయి తీసుకో" అన్నారు. గేటు తీశారు. లోపలికి వెళ్ళాడు. వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. ఎందుకు అలాంటి పని చేయడం అంటే, స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రాది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు.